అవసరము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండం 2:18. వేకువ మన్నా జూన్ 12. మంచిది కాదని మొట్టమొదటిగా దేవుడు పలికిన విషయము నరుడు ఒంటరిగా నుండుటను గురించినదై ఉన్నది. ఈనాడు కూడా దేవుని యొక్క సందేశము ఇదే. సహవాసము లేకుండా జీవించుట మంచిది కాదు. అవును, కొత్తగా జన్మించిన దేవుని పిల్లలు అనేకులు ఈ గొప్ప సత్యమును గూర్చిన అవగాహన లేనివారై ఆరాధనను సహవాసమును మానుకొనుచున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మానక ఎబ్రీ 10:25 అని చదువుతున్నాము. మొదటి శతాబ్దమునందు కొందరు మాత్రమే మానుకొనుచుండిరి. దేవునికి స్తోత్రములు. అయితే ఈ చివరి శతాబ్దమునందు ఈ విధానము అనేకులదై ఉన్నది. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. దేవుడు నిన్ను సృజించి క్రొత్తగా జన్మించు అనుభవమును నీకు అనుగ్రహించిన ఎడల ఆయనే నీకు సాటి అయిన సహాయమును నీ కొరకు ఏర్పాటు చేయుదురు. అనగా దేవుడే నీకు తగినటువంటి సహవాసమును నీ కొరకు ఏర్పాటు చేయుదురు. నీకిష్టమైనట్లుగా నీవు ఎన్నుకొనకూడదు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కీర్తన 121:2. ఆదాము అనగా క్రీస్తును సాటి అయిన సహాయము అనగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను చూపుతున్నది. దేవుడు తానే తనకు పరిపూర్ణమైన తగిన పెండ్లి కుమార్తెను సిద్ధము చేసుకుందరని తెలుసుకొనుట ఎంత ధైర్యమును కలిగించుచున్నది. ఈ క్రియ దేవుని తోట సంఘంలో జరుగును. మనమెల్లప్పుడూ పరిశుద్ధుల సహవాసములోనే జీవించుదము గాక. ఎందుకనగా అచ్చటనే మనం క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా లేక రూపింపబడగలము, లేక మారగలము.